స్వర్ణాంధ్ర @2047 సాకారానికి సహకరించండి. 2024 వదిలేసి 2047కి వెళ్ళిపోయారు ఈయన. ప్రధానికి చంద్రబాబు వినతి. ఢిల్లీలో దాదాపు గంట పాటు చర్చలు. వరదలతో దెబ్బతిన్న రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇవ్వాలని అభ్యర్థన. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో వరదలు వచ్చాయో, అతలాకుతలమైందో, ఏదైతే ఇబ్బంది జరిగిందో, ఎంతైతే నష్టం వాటిందో ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఆదుకోవాలి, ఇవ్వాలని చాలాసార్లు చెప్తున్నాను. మళ్ళీ మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే నష్టం జరిగిందో దానికి పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వాలి. పోలవరం నిధులకు కేంద్ర కేబినెట్ ఆమోదంపై కృతజ్ఞతలు. త్వరగా నిధులు ఇస్తే నవంబర్లోనే పనులు మొదలు పెడతామని వెల్లడి. త్వరగా ఇప్పుడు వీళ్ళు నిధులు ఇస్తారండి. ఎంత పోలవరంకి ఇప్పుడు నిధులు ఇస్తామని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం, బానే ఉంది. పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? కూటమి ప్రభుత్వాన్ని ఇదే వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? మీ హయాంలో అవుతాయి ఎప్పుడు? ఒక బాండ్ రాసివ్వండి, గ్యారెంటీ రాసివ్వండి. అనంతరం రైల్వే మంత్రితో చర్చలు. రాష్ట్ర మౌలిక వసతుల ప్రాజెక్టులో రైల్వే పెట్టుబడులు 73,743 కోట్లు. హౌరా చెన్నై 4 లైన్లు మార్పు. 73 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ. సో రైల్వే మంత్రితో కూడా చర్చించారు. రాష్ట్రానికి 73,743 పెట్టుబడులు, మౌలిక పెట్టుబడులు ఏపీలో పెట్టబోతున్నారు. రిక్వెస్ట్ చేశారు. ఇక మరిన్ని లోకల్ రైళ్లకు పచ్చజెండా. లోకల్ రైళ్లకు ఎక్స్లో చంద్రబాబు వెల్లడి. ప్రకటనల వరకు పరిమితం చేస్తే పని కాదండి, పని చేయండి. ప్రకటన వరకు పరిమితం చేసి చేతులు దులుపుకోవడం కాదు, పని చేయండి. నేడు గడ్కరీ, గోయల్, పూరితో భేటీ. అమిత్ షా, నిర్మలతోనూ చర్చలు. ప్రధాని మోడీకి పుష్పగుచ్చం అందజేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పుష్పగుచ్చం అందజేస్తున్నారు. సరే, ఏదైతే ఏమైంది, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, రైల్వే జోన్ కావాలి, కార్పొరేట్ లెవెల్లో హెల్త్ ఎడ్యుకేషన్ కావాలి, రోడ్స్ కావాలి. ఏదైతే మనం అదేంటి వరదలతో నష్టపోయిందో 100% ఆదుకొని పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. నెక్స్ట్ రైల్వే ప్రాజెక్ట్స్ కూడా పెట్టి ఎట్టి పరిస్థితుల్లో రైల్వే జోన్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి కూడా కావాలి. ఎందుకంటే చాలా మంది ఉపాధి అయితే వస్తుంది. మీరే ఇచ్చారు, ఏవైతే అప్పుడు ముసాయిదా బిల్లో భద్రపరిచారో, తెలిపారో అవన్నీ అమలు చేయండి.